ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామములో అందరికీ కూడా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఆయన పాద సన్నిధిలో ఈ పునరుత్థాన దినమందు ప్రభువుని గణపరచడానికి ప్రభు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా ఎప్పుడు ప్రభునామాన్ని గణపరచడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి సహోదరుణ్ణి సహోదరిని ప్రభు దీవించునుగాక. ఇంటిల్లిపాది అందరూ కూడా కలిసి ఆ దేవాది దేవుని గణపరచడానికి, ప్రార్థించడానికి, కీర్తించడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ధ్యానము నిమిత్తం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం నుండి చివరి వరకు 34వ వచనం వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని, యేసు ప్రభు మనిషిగా ఈ లోకంలో బ్రతికినప్పుడు, జీవిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలలో ఇక్కడ వ్రాయబడిన కొన్ని వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వచనాల వరకు. ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు ఆయన. ఆ యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో వ్రాయబడింది. ఈ కొండ మీద ప్రభువు చేసేటటువంటి ఆ ప్రసంగం సమయంలోనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ 25వ వచనం నుంచి మనిషి భవిష్యత్తు గురించి, తన అవసరాల గురించి చింతపడకూడదు అనే మాట గురించి ఆయన మాట్లాడడం మనం ఇక్కడ చూస్తాం. చింతపడకూడదు అదే ప్రభువు మనకు నేర్పాలనుకున్నది. మన అవసరాలను గురించి, అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతపడకండి, రేపటిని గురించి కూడా మీరు చింతపడకండి అని ప్రభువు మనకు తెలియచేసినటువంటి మాటల గురించి ఇక్కడ మనం చదువుతాం. రేపటి గురించి అంటే భవిష్యత్తు గురించి చింతపడొద్దు. అలాగే ఏమి తింటాము, ఏమి త్రాగుతాము, ఏమి ధరించుకుంటాము అని ఆహారం గురించి, వస్త్రాల గురించి కూడా మీరు చింతపడకూడదు. చింతపడకుండా ఏం చెయ్యాలో ప్రభువు నేర్పించాడు. అయితే మొదటిగా చింతపడకుండా బ్రతకడం అనేది మనం నేర్చుకోవాలి. ఆస్వాల్డ్ జే స్మిత్ అనే ఒక గొప్ప దైవజనుడు యేసు ప్రభువు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేయడం అనేది పాపం, కనుక చింతపడకుడి అన్నాడు అంటే మనం చింతపడుతున్నాము అంటే పాపం చేస్తున్నట్లే అని చెప్పారు ఆయన. మనం కూడా చాలాసార్లు ఆహారం గురించి, వస్త్రాల గురించి, ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుంటామా అని చింతపడుతూ ఇంకా చాలా రకాల చింతలు పడుతూ ఉంటాం. పిల్లల భవిష్యత్తు గురించి చింత, నాకు ఎప్పుడు ఆరోగ్యం కలుగుతుందో అనే చింత, రేపు ఏమి సంభవించబోతుందో అన్న చింత, వ్యాపారంలో అభివృద్ధి లేదు, లేకపోతే పనులలో ఏ రీతిగా కూడా పనులు లేకపోవడం చేత ఇంటిలో సరిగ్గా గడవడం లేదనే చింత. ఇలా చాలా రకాల చింతలు, పిల్లలకు కలిగే చింత పిల్లలది, పెద్దలకు కలిగే చింత పెద్దలది. అనేక రీతులుగా చింతపడుతూనే ఉంటాం మనం. కానీ ప్రభువు ఇక్కడ మీరు చింతపడకూడదన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీరు కలవరపడకూడదు అన్నాడు. ఎక్కడ చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ప్రతి వారు కూడా ప్రభు మీద ఆనుకునేటట్లుగా, లేక ప్రభువు చెప్పేటట్లుగా చేయడానికి మనం సిద్ధపడాలి. అంతే తప్ప రాబోతున్న వాటిని అవి వస్తాయో లేకపోతే ఆ కష్టాలు మనకు రావో తెలీదు, కానీ ఊహించుకుని రాబోతున్నటువంటి కాలంలో జరగబోయే ఆ కష్టాలను ఊహించుకుని, జరగబోయే వాటిని తమంతట తాము అనుకుని బాధపడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తున్నట్లుగా చింతపడకుండా మనము ముందుకు సాగాలి
ఎందుకు ప్రభువు ఇలా చెబుతున్నాడు అనే కారణాలను గనక మనం ఇందులో చూస్తే ప్రభు ఏమంటాడు, ఎందుకు చింతపడొద్దు అన్నాడు అంటే ఇక్కడ మనం వాక్యంలో చదువుతామండి. ఏమని అంటే, ఏమి తింటాము ఏమి త్రాగుతాము అని మీ ప్రాణమును గూర్చి అయినా, మత్తయి సువార్త 6:25లో. మీరు బాధపడేటప్పుడు చింతపడేటప్పుడు గమనించవలసింది, ఏమి తింటాము ఏమి త్రాగుతాము అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుంటాము అని మీ దేహమును గూర్చి చింతపడకండి. ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని అన్నాడు. ఇక్కడ ఇందులో మనం గమనిస్తే దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, దేవుడు మనకు ఈ దేహం ఇచ్చాడు. అలాగే మనలను దేవుడు మనుషులుగా పుట్టించాడు. మనుషులుగా మనలను పుట్టించడం, మనకు దేహాన్ని ప్రాణాన్ని ఇవ్వడం, అవి మాత్రమే కాకుండా మనిషికి కావలసినటువంటి వస్తువులను ప్రతిదానిని కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఏమన్నాడు అంటే, ఆకాశ పక్షులు, తర్వాత జంతువులు, వాటిని కూడా దేవుడు కలుగజేశాడు. వీటన్నింటినీ మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుని ప్రభు చేసేటటువంటి కార్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఏమి దేవుడు చెప్పాలనుకుంటున్నది అంటే, గొప్ప వాటిని దేవుడు చేశాడు. ఆ గొప్పవి ఏమిటి అంటే, ఆహారం కన్నా ప్రాణం గొప్పది, వస్త్రాల కన్నా దేహం గొప్పది. ఈ గొప్పవి దేవుడే చేశాడు. ఈ గొప్ప వాటిని చేసిన దేవుడు అల్పమైన వాటిని ఇవ్వలేడా? ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆహారం కంటే ప్రాణం గొప్పది, ప్రాణాన్ని దేవుడే కదా చేసింది. వస్త్రం కంటే దేహం గొప్పది, దేహాన్ని దేవుడే చేశాడు, దేవుడే మనకిచ్చాడు. ఇంత శ్రేష్టమైన వాటిని ఇచ్చిన వాడు వీటిని పోషించుకోవడానికి అవసరమైన అల్పమైన వాటిని దేవుడు ఇవ్వలేడా? ఇది మనం గమనించాలి. ఇకపోతే అక్కడ ప్రభు కింద వచ్చిన ఏమంటాడు అంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే శ్రేష్ఠులైన మీరు పోషించబడలేరా? అంటే మీరు అన్ని విషయాల్లో వాటికంటే శ్రేష్ఠులే కదా అని వాక్యం చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ గమనించండి. అల్పమైన వాటిని పట్టించుకుంటున్న దేవుడు శ్రేష్టమైన వాటిని పట్టించుకోడా? ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాము అంటే, దేవుడు ఏదో చేయట్లేదు అన్నట్లుగా, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అన్నట్లుగా, దేవుడు ఏమాత్రం కూడా సహాయం చేయట్లేదు అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మన విషయాల్లో మనం ఆలోచించవలసిన తీరును గురించి ప్రభువు చెబుతూ అంటాడు. ఒకసారి మీరు గమనించండి, ఆకాశ పక్షులను చూడండి అంటూ. బైబిల్ గ్రంథంలో మనము నేర్చుకోవలసిన పాఠాలు తెలుసుకోవటానికి చాలా అల్పంగా మనం ఎంచేటటువంటి వాటి వైపు దేవుడు చూడమన్నాడు. ఎక్కడ చూడండి, ఆకాశ పక్షులను చూడండి అని అన్నాడు. వాటి వైపు చూసి మనం పరిశీలించాలి, తెలుసుకోవాలి. సామెతల గ్రంథంలో చూస్తే చీమలను, ఓ సోమరి చీమల వైపు ఒకసారి నువ్వు చూడు, చూసి తెలుసుకో, జ్ఞానం తెచ్చుకో అని ప్రభువు చెప్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే కీర్తన గ్రంథంలో మనిషి తెలుసుకోవడానికి 19వ కీర్తనలో ఆకాశము, నక్షత్రాలు, అంతరిక్షము ఇవన్నీ దేవుని గురించి వివరిస్తున్నాయి అని మనిషి దేవుని గురించి తెలుసుకోవాలంటే వాటి వైపు చూసి తెలుసుకోమన్నాడు. అంటే చాలాసార్లు మనకి గొప్ప గొప్ప పాఠాలు మనము ఎన్నిక చేయనటువంటి వాటి ద్వారా దేవుడు నేర్పాలి అనుకుంటున్నాడు. కనుక ఇక్కడ మన పాఠంలో ఆకాశ పక్షులను చూడండి, ఎందుకు? వాటిని దేవుడు పోషిస్తున్నాడు. ఇప్పుడు వాటిని మనం ఎందుకు చూడాలి? వాటికంటే మనము చాలా శ్రేష్ఠులు. అంత అల్పమైన వాటి విషయంలో ప్రభు పట్టించుకుంటున్నప్పుడు మనల్ని దేవుడు పట్టించుకోడా? ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైనా సరే ప్రభు చేసేటటువంటి కార్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూ మనలను విడిచిపెట్టని దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఆహారం కంటే ప్రాణం గొప్పదని, వస్త్రం కంటే దేహం గొప్పదని, ఈ లోకంలో ఉన్న వస్తువులు, అలాగే ఈ పక్షులు, ఈ జంతువులు లేక చెట్లు అన్నింటికంటే
మనుషులమైన మనం గొప్పవారమని ప్రభువు నేర్పుతూ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ గొప్ప వాటిని దేవుడు పట్టించుకోకుండా ఎలా ఉంటాడు, ఈ గొప్ప వాటి కోసం, ఈ ప్రాణము దేహం కోసం అల్పమైన దానిని దేవుడు ఇవ్వకుండా ఎలా ఉంటాడు, అలాగే మనకంటే ఎంతో తక్కువ అనుకున్నటువంటి పక్షులను, చెట్లను చక్కగా పట్టించుకున్న దేవుడు మనలను ఎలా పట్టించుకోకుండా ఉంటాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చెట్లు, పక్షులు, ఇక్కడ ఏంటంటే పక్షులు అవి కష్టపడతాయి. సహజంగా ప్రొద్దుటే లేచి అవి చాలా కష్టపడుతూ ఉంటాయి. దేవుడు పోషిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు అని అది ఒకే చోట కూర్చుని దేవుడా పంపమని అడగదు. అది తెల్లవారితే చక్కగా లేచిపోతుంది, ప్రభువుని స్తుతిస్తుంది, తన పని కోసం తాను వెళ్ళిపోతుంది. అంటే వీటిని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, అవి తాము చేయవలసిన పనిని చేస్తూ కంప్లీట్గా దేవుని మీద ఆధారపడతాయి. ఏ రోజుకు ఆ రోజు, ప్రభువా నాకు ఆహారం ఇవ్వండి, దేవా ఈరోజు నాకు సహాయం చేయండి అన్నట్టుగా అవి దేవుని మీద ఆధారపడుతూ తాము చేయవలసిన పని చేస్తూనే ఉంటాయి. మనం కూడా చేయవలసిన పనిని చేయడం మాని చింతపడుతూ కూర్చుంటాం, లేదా చేయవలసిన పనిని కాస్తంత చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ రోజు కావలసిన వాటి గురించి, రేపు భవిష్యత్తులో కావలసిన వాటి గురించి చింతపడుతూ కూర్చుంటాం. కానీ బైబిల్ చెప్పేది, లేక బైబిల్ మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే, చింతపడుతూ కూర్చుంటే అది మనకేమీ ఉపయోగం లేదు. చింతపడడం అనేది మన ఆశీర్వాదానికి కారణం ఏం కాదు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఖచ్చితంగా పట్టించుకుంటాడు. అల్పమైన వాటిని పట్టించుకుంటున్న దేవుడు ఘనమైన వాటికంటే గొప్పదైన నిన్ను, గొప్పవాడవైన నిన్ను ఎందుకు దేవుడు పట్టించుకోకుండా ఉంటాడు అన్న విషయాన్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. ఈ వాక్యాల్లో మనం ఇంకా గమనించినట్లయితే, చెట్లు దేవుని చేత అలంకరించబడ్డాయి. ఇక్కడ గమనించండి, ఆహారం, వస్త్రాలు ఇచ్చే దేవుడు మనకు నేర్పటానికి ఆహారం కోసం బాధపడుతున్న, చింతపడుతున్న మనకు పక్షులను చూపించి, అవి చూడండి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవు, విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంటే విత్తవు కోయవు అంటే కష్టపడనట్టు ఉంది. మనలాగా విత్తవు కోయవు, కానీ వాటి కష్టం వాటికి ఉంది, వాటి పని వాటికి ఉంది, అవి చేస్తున్నాయి. కొట్లలో కూర్చుకోవు, కానీ దేవుడు పోషిస్తున్నాడు. రెండోది చెట్లు గురించి ఇక్కడ మనం బైబిల్లో చదివితే ఏముంటుంది అంటే, సొలొమోను శ్రేష్టంగా మనం ఎంచేటటువంటి సొలొమోను గురించి 28వ వచనంలో ఏమంటాడు అంటే, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా అనే మాట. సొలొమోను గురించి మనం బైబిల్లో చదివితే, ఇశ్రాయేలు రాజులు ఏలిన వారందరిలో కూడా చాలా వైభవముగా, అతని కాలములో చాలా అతడు ధనవంతుడిగా ఉన్నట్లు అన్ని విధాలా కూడా మనం గమనిస్తాం. అటువంటి సొలొమోను కాలములో సైతం అతడు కూడా అలంకరించబడనంత అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా అడవి పువ్వులను, చెట్లను దేవుడు అలంకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని, చెట్లను, పూలను, రాలిపోయే పూలను ఇంత అద్భుతంగా, అందంగా తీర్చిదిద్దిన దేవుడు వాటికంటే శ్రేష్టమైనటువంటి నీ విషయంలో దేవుడు పట్టించుకోకుండా ఉంటాడా అనే ప్రశ్న ఇక్కడ మనకు వేయబడుతుంది. అవి చింతించవు, కానీ దేవుడు వాటి విషయంలో ఎప్పుడూ సహాయం చేస్తున్నాడు. లేదు అన్న చింత లేదు, సమకూర్చుకోలేదు అన్న చింత లేదు, దేవుడిస్తాడు అన్న నమ్మకం అన్నమాట.
మనకంటే ఎంతో అల్పమైనవి అవి ఎంతో చక్కగా దేవుని మీద ఆధారపడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు మన శక్తిని మనం నమ్ముకుంటాం. మనం కష్టపడాలి. అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనకి ఇవ్వబోయే ప్రతి దాని గురించి ఎదురు చూస్తూ నమ్మకంతో ఆయన మీద ఆధారపడుతూ బాధపడకుండా ముందుకు సాగాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని పొందుకుంటూ ఇంకా ఏదైనా కావాలి అంటే దేవుడు ఇస్తాడు అన్న నమ్మకంతో ముందుకు సాగాలి. కానీ లేని దానికోసం, అందని దానికోసం, లేకపోతే భవిష్యత్తులో మనకు కలుగుతుందో లేదన్న భయంతో ఇప్పుడే అర్థం లేని బాధలు, భయాలతో మనం బ్రతకవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రభు చెప్పేది ఎవరికి అంటే కొండ మీద ఉన్న ప్రసంగం ప్రధానంగా శిష్యులకు చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి చాలా మందికి వర్తింప చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఈ మాటలు ఎవరికి అంటే శిష్యులకు, తనను నమ్మిన వారితో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు చేయవలసింది ఏంటంటే సంతోషంగా ఉండండి, బాధపడకుండా చక్కగా సాగండి, చింతపడొద్దు. రేపటిని గురించి చింత వద్దు, తినడం గురించి, త్రాగడం గురించి, ధరించుకోవడం గురించి చింతపడొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఎంతో శ్రేష్టంగా చేసిన దేవుడు మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలిపెట్టాడు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. మన యజమాని మీద నమ్మకంతో, ఆయన పోషిస్తాడన్న నమ్మకంతో చక్కగా మనం ముందుకు సాగాలి అనేది బైబిల్ మనకు చెబుతున్నటువంటి పాఠం. ఇందులో ఇంకొక మాట ఏంటంటే చెప్పుకోవాలి అంటే, చింతపడడం మూలాన మనకి ప్రయోజనం ఉండదు, లాభం ఉండదు. ఎందుకంటే 27వ వచనంలో అనుకుంటా దేవుడు ఇక్కడ చెప్తాడు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు అన్న మాట అన్నాడు. అంటే మనం రోజు బాధపడుతూ కూర్చుంటే, గంటల కొద్దీ బాధపడుతూ కూర్చుంటే, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, అది కావాలనుకున్నాను, ఇది కావాలనుకున్నాను, ఏది రావడం లేదు, ఏది దొరకడం లేదు అని చింతిస్తూ కూర్చుంటే, బాధపడిపోతూ కూర్చుంటే, ఏడుస్తూ కూర్చుంటే మనల్ని మనం పెంచుకోగలుగుతామా? ఒక 3 ఎత్తు చేసుకోలేరు. అంటే మన పరిమాణం ఏమీ పెరిగిపోదు. మనము అనుకోని గొప్ప గొప్ప సంఘటనలు ఏమి జరిగిపోవు. మనల్ని మనం గొప్ప చేసుకోలేము. ఏడుస్తూ కూర్చుంటే అది మనకు నష్టమే తప్ప ప్రయోజనం లేదు. చింత అనేది జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది తప్ప లాభం కలిగించదు. అలా ఏడుస్తూ కూర్చోవడం ద్వారా మనల్ని మనం ఏదో మార్చుకోగలము, గొప్పగా 3 ఎత్తు మనం చేసుకోగలిగితే ఉన్నత దేహులుగా మారిపోతాం, శక్తివంతులుగా మారిపోతాం. అలా అటువంటి పరిమాణాలు మనకేమైనా కలుగుతాయా? మన పరిమాణం మారిపోతుందా? మనం శక్తివంతులం అయిపోతామా అంటే అవేమి జరగవు. ఇంకా అవి జరగకపోగా ఎంతో కృషించిపోతాం, నష్టపోతాం. అందుచేత చింతపడటం ద్వారా నీకంటే అల్పమైన వాటిని దేవుడు పోషిస్తున్నాడన్న విషయం మర్చిపోయి, దేవుని మీద నమ్మకం లేకుండా గొప్ప వ్యక్తివైన నిన్ను దేవుడు పట్టించుకుంటున్నాడన్న విషయాన్ని విస్మరించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. రెండోది ఏంటంటే, చింతించడం ద్వారా నిన్ను నీవు ఏమాత్రం గొప్ప చేసుకోలేవు, నీ పరిమాణం నీవు మార్చుకోలేవు, నీకేమి ప్రయోజనం సమకూడదు, లాభం ఏమీ రాదు అన్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతున్నావు. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనకు నష్టాన్ని కలిగించే దానిని ఏదో మనకు ప్రయోజనం చేసేది అన్నట్లుగా చింతపడుతూ కూర్చుంటాం చాలాసార్లు. మార్తతో కూడా ప్రభు అన్నాడు ఏమనంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకునుట చేత విచారం కలిగి తొందరపడుతున్నావు అన్నాడు. విచారం, పనులను గురించిన విచారం. కొంతమందికి పిల్లలు లేరు అనే విచారం, కొంతమందికి ఉద్యోగం రాలేదనే విచారం, భవిష్యత్ గురించి. కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు రాలేదని విచారం, పిల్లల చదువు ఎలాగో అనే విచారం, ఈ ఆడపిల్లల్ని ఎలా పెంచాలని ఇంకొంతమంది విచారం. అసలు దేవుడు ఇచ్చాడు దేనికి? నువ్వు వాళ్ళని చూసుకుంటూ విచారపడుతూ కూర్చుంటావని కాదు. దేవుడు నిన్ను ఎందుకు బ్రతికింపు చేస్తున్నాడు? నీకు ప్రస్తుతం కలిగిన ఆర్థిక ఇబ్బందిని గురించి ఏడుస్తూ కూర్చుంటావని కాదు. ఆ సమస్యను, ఆర్థిక ఇబ్బందిని తొలగించడానికి, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, నీ భవిష్యత్తును కూడా అందంగా, నీ కుటుంబాన్ని కూడా అందంగా తీర్చిదిద్దడానికి నీ సృష్టికర్త అయిన దేవుడు, నువ్వు ఆధారపడిన దేవుడు సకాలంలో సమయానుకూలమైన లేదా సమయోచితమైన సహాయం చేత చక్కగా నిన్ను ఆదుకోవడానికి, పోషించడానికి, అన్ని విధాలా కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు.
ఆయన అన్నీ చేయగలిగిన సమర్థతతో ఆయన మీద నువ్వు ఆధారపడుతూ బ్రతకాలి, అప్పుడు ఇవన్నీ సమకూడతాయి అన్నట్లుగా ప్రభువు నిన్ను సృష్టించాడు. నీకు ఒక చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని ముందుకు చక్కగా నడిపించుకోవడానికి దేవుడు నేర్పుతున్నాడు. అలాంటి మనం గుర్తుంచుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఇక్కడ గుర్తుంచుకోండి, దేవుడు మనలను చింతించవద్దు అనడానికి, అలా చింతించడం వలన మనల్ని మనం గొప్పగా ఏమీ చేసుకోలేము. అలా చింతించడం ద్వారా మనకేమి ప్రయోజనాలు రావు. చింతించడం ద్వారా మన మీద గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందలేము. అది మనకు నష్టమే కలిగిస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాము. ఇక్కడ మనం చూస్తే చింతించడం అనేది మనకేమాత్రం ఉపయోగం కాకపోవడం మాత్రమే కాకుండా కేవలం అది దేవుని గణపరచకుండా ఉన్న విధానం కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆయన వాగ్దానాల మీద నమ్మకంతో, ఆయన ఎబిలిటీ మీద, సామర్థ్యం మీద నమ్మకంతో, విశ్వాసంతో ప్రభువు ఇవ్వగలడు అన్నటువంటి నమ్మకము, నిరీక్షణతో మనం ఆయన మీద ఆధారపడుతూ సాగాలి. అంటే ఆయనను నమ్ముతున్నాను, అన్ని విధాలు ఆయన మీద ఆధారపడుతున్నాను అని చెప్పే క్రైస్తవుడు అయిన నీవు ఇంత దుఃఖపడిపోతున్నావు, ఇంత ఏడుస్తున్నావు, ఇంత చింతపడిపోతున్నావు అంటే నీ తండ్రి అయిన దేవునిని నువ్వు ఖచ్చితంగా అవమానపరిచినట్టే. నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఖచ్చితంగా దుఃఖపరిచినట్టే. ఎప్పుడైనా మీ పిల్లలు మీ సమర్థత మీద, మీ సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకోకుండా వాళ్ళు బాధపడిపోతూ ఉంటే నువ్వెలా ఆలోచిస్తావు? ఒకసారి గమనించు. నేను ఇంత సమర్థత కలిగేవాడయండి, నా దగ్గర ఎంత డబ్బు ఉండి, నా దగ్గర ఎంత బంగారం ఉండి, నా దగ్గర ఎంత కెపాసిటీ ఉండి, ఎంత పేరు ప్రతిష్టలు ఉండి, పరువు ఉండి, మన మాట చేత ఎన్నో పనులు జరిగించే ఎంత గొప్ప సామర్థ్యం ఉండి, నన్ను నమ్మకుండా నా పిల్లలు ఎందుకు ఏడుస్తూ కూర్చున్నారని ఎంత ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి నీవే నీ పిల్లలు నిన్ను నమ్మకపోతే, నీ మీద ఆధారపడకపోతే బాధపడిపోతావే. సృష్టికర్త అయిన దేవుడు, సర్వ జగత్తును మాట చేత చేసిన దేవుడు, సమస్తాని తన యొక్క సార్వభౌమత్వంతో నడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు నిన్ను ఈ సృష్టిలో శ్రేష్టంగా చేసి ఎంతో ప్రియంగా ఆయన చూసుకుంటున్నాడే. ఆయన మీద, ఆయన ఎబిలిటీ మీద, సామర్థ్యం మీద నీకు నమ్మకం లేకుండా సాగుతుంటే ఆయన ఎంత బాధపడతాడు, ఆయన ఎంత అవమానంగా బాధపడుతూ ఉంటాడో ఒకసారి గమనిద్దాం. కనుక ప్రియులారా, చింతపడకుండా మనం ముందుకు సాగడం మన కర్తవ్యం. మిగిలిన వాటన్నింటిలో ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, చింతపడకూడదు. మరి ఏం చెయ్యాలి అనంటే, మనము దేవుని మీద ఆధారపడుతూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. పక్షులు చూడండి, వాటి పని అవి చేసుకుంటే దేవుడు పోషిస్తాడు. చెట్లు కష్టపడకపోయినా దేవుడు వాటిని చక్కగా అలంకరించి కావలసిన వాటిని ఇచ్చి అందరికన్నా గొప్పగా దేవుడు వాటిని అంత అందంగా అలంకరించాడు దేవుడు. ఈ సృష్టిలో చాలాసార్లు గమనించి ఉంటారు, మనం అటు ఇటు ప్రయాణాలు చేస్తున్నప్పుడు రోడ్ల పక్కంటే ఎందుకు పనికిరాని పిచ్చి మొక్కల్లాగా, పిచ్చి గడ్డిలాగా కనిపిస్తుంది. కానీ వాటి ఫ్లవర్స్ చూస్తే ఎక్కడా కూడా ఆ కలర్స్ కానీ ఆ అందాన్ని కానీ మనం చూడలేం. అంత అద్భుతంగా దేవుడు చేశాడు. అవి మనల్ని ఎంతో ఆకర్షించేస్తాం. వాటికంటే మనం గొప్ప, కానీ మనమే వాటిని చూసి నివ్వెరపోతాం, ఆశ్చర్యపోతాం, ఆకర్షించబడతాం. అలా దేవుడు నిన్ను శ్రేష్టంగా ఉంచి ఈ శ్రేష్టమైన నిన్ను ఇంకా ఎంతో అద్భుతంగా దేవుడు పట్టించుకుని అన్ని విధాలా సహాయం చేస్తూ దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. చింతపడటం ద్వారా అది మనకు ప్రయోజనం కాదు. చింతపడటం ద్వారా మనల్ని మనం ఊరిడెత్తు చేసుకోలేము, మన పరిమాణాన్ని మనం పెంచుకోలేము, మనం శక్తివంతులను చేసుకోలేము. చింతపడటం ద్వారా మన తండ్రి ఎంతో బాధపడతాడు, మనల్ని చూసి అవమానంగా ఆయన బాధపడతాడు. చింతపడటం ద్వారా బాగా గుర్తుంచుకోండి, ఎంతో శ్రేష్టమైన నీ విషయంలో దేవుడు పట్టించుకుంటలేదు అని బాధపడుతున్నావు తప్ప, అల్పమైన వాటిని చేసిన దేవుడు ఘనమైన నిన్ను చేశాడు. అల్పమైన వాటిని పట్టించుకుంటున్న దేవుడు శ్రేష్టమైన నిన్నెందుకు పట్టించుకోడు? ఇందులో నేర్చుకోవాల్సిన ఇంకో పాఠం ఏంటంటే, శ్రేష్టమైన నిన్ను చేసిన దేవుడు, శ్రేష్టంగా ఉన్న నిన్ను చేసిన దేవుడు, శ్రేష్టమైన ఎన్నో వాటిని నీకిచ్చే దేవుడు, ఈ ఆహారము, ఈ పానీయము, ఈ వస్త్రము అని అల్పమైన వాటిని దేవుడు నీకు ఇవ్వలేడా?
ఇంత అల్పమైన వాటిని దేవుడు ఇవ్వకుండా ఎలా ఉంటాడు? కనుక ఖచ్చితంగా దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో బాధపడకుండా ముందుకు సాగుదాం. ఇకపోతే ఇందులో నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే, ఈ చింతపడటం ద్వారా జరిగే విధానం ఏంటంటే, ఈ చింతపడటం అల్ప విశ్వాసులుగా మనల్ని చేస్తుంది, లేదా అల్ప విశ్వాసులైన వాళ్లే చింతపడతారు అని ఈ రెండు విధాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట అందుకే అల్ప విశ్వాసులారా అనే మాటను దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు? 30వ వచనంలో అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును అని. సహజంగా బైబిల్లో మనం ధ్యానం చేస్తే మనుషులకు విశ్వాసం ఉంటుంది అంటే అది దేవుని నమ్మడం, దేవుని మీద ఆధారపడడం. అవిశ్వాసము అంటే నమ్మకం లేదు. అల్ప విశ్వాసము అంటే విశ్వాసం ఉంది కానీ సరిపడినంత విశ్వాసం కాదు. దీనిని మనం అర్థం చేసుకోవాలంటే గుర్తుంచుకోండి, అల్ప విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు దేవుని నమ్ముతారు, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు, పాపక్షమాపణ వేడుకున్నారు, అన్ని విధాలా సిద్ధపడ్డారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళకి ఎటువంటి విశ్వాసం ఉండదంటే ఈ కష్టాలను తట్టుకునే విశ్వాసం ఉండదు. ఈ బాధలను తట్టుకుని, ఈ బాధలలో కూడా బాధపడకుండా, వేదన చెందకుండా, అన్ని విధాలా కూడా చక్కగా దేవుని మీద ఆధారపడుతూ చేయగలిగినటువంటి విశ్వాసం వాళ్ళకు ఉండదు. చిన్న చిన్న కష్టాలకి జారిపోతూ ఉంటారు, తెగ బాధపడిపోతూ ఉంటారు, తట్టుకోలేకుండా ఉంటారు. అసలు దేవుని మీద ఏమాత్రం కూడా వారికి నమ్మకం అనేది ఉండదు. ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి. మనలో, ఈ మాటలు వింటున్న మనలో చాలా మందిలో ఇలాంటి అల్ప విశ్వాసంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. అంటే అల్ప విశ్వాసంతో జీవించేవాళ్ళు, విశ్వాసులం అన్నట్లుగా కనబడుతూ అల్ప విశ్వాసంతో ప్రతి చిన్న కష్టానికి బాధపడిపోతారు. ఈ కష్టాలు నష్టాలు ప్రభునామమును బట్టి లేక మనం జీవిస్తున్న దైనందిన జీవితంలో కలుగుతుంటే వాటిని తట్టుకోవడానికి ఇష్టపడరు. పేతురు తన పత్రికలో రాస్తాడు, మొదటి పత్రికలో, అవసరమును బట్టి నానా విధములైనటువంటి శోధనలు లేదా శ్రమలు కలుగుతున్నాయి. చూడండి, కలిగే ప్రతి శ్రమ కష్టము అవసరాన్ని బట్టి కలుగుతాయి. అవసరమైన దానిని ఎప్పుడు కూడా మనము దానిని ద్వేషించకూడదు. ఈ కష్టం నాకొద్దు, ఈ శ్రమ నాకొద్దు, ఈ బాధ నాకొద్దు, ఎప్పుడు సుఖమే కావాలి, ఎప్పుడు సుఖమే కావాలి అంటే బాగా గుర్తుంచుకోండి, అది ఈ లోకంలో జీవించే ఏ జీవికి కూడా ఎప్పుడు సుఖపడడం అనేది మంచిది కాదు. కష్టం కూడా మనిషికి ఉండాలి, ఏ జీవికి అయినా కష్టం అనేది ఉండాలి. కనుక ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, అల్ప విశ్వాసం అనేది మనిషిలో ఉన్నప్పుడు మనిషి ప్రభునందు విశ్వాసం ఉంచుతాడు, పాపక్షమాపణ పొందుకుంటాడు, పరలోకం దేవుడిస్తాడని నమ్ముతాడు, పరలోకపు భాగ్యం కోసం అతడు దేవుని చేత ఎన్నిక చేయబడి చక్కగా నడిపించబడతాడు. కానీ ఈ లోకములో ప్రభునామమును బట్టి దైవ సేవలో గాని, ప్రభునామమును బట్టి విశ్వాస జీవితంలో గాని, ప్రభునామమును బట్టి చేసే పనులలో గాని అతనికి కష్టాలు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఇంకా అనేక రీతులుగా కలుగుతున్న కష్టాలను తట్టుకోలేని బలహీన స్థితిలో ఉంటాడు. మనం బైబిల్లో చదివితే ఖచ్చితంగా అర్థాలు ఇవే వస్తాయి. తట్టుకోలేని బలహీన స్థితిలో ఉంటాడు. అందుకే అల్ప విశ్వాసులారా గ్రహించలేకపోతున్నారేంటి? అడవి గడ్డిని దేవుడు ఎంత అందంగా అలంకరించాడు, చెట్లను దేవుడు ఎంత అందంగా అలంకరించాడు, పక్షులను దేవుడు ఎంత అద్భుతంగా పోషిస్తున్నాడు. అల్ప విశ్వాసం అనేది మనిషిని గ్రహింపు లేకుండా చేస్తుంది, దేవుని మీద నమ్మకం పూర్తిగా పెట్టుకోకుండా చేస్తుంది. ఈ కష్టాలను సమర్థతతో తట్టుకుంటూ కొనసాగాలి మనము అనే ఆలోచన లేకుండా చేస్తుంది. చింత అంత డేంజర్, పూర్తిగా మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే చింతపడడం మనకు నష్టమే తప్ప లాభం ఏమాత్రం కాదు. కనుక ఏమాత్రం ఉపయోగము లేని ఈ చింత విషయంలో మనమెందుకు అంత మారి పట్టించుకుంటున్నట్టుగా ఎంతసేపు బాధపడిపోతూ చింతను మనం వదిలిపెట్టకుండా మనలోనే పెట్టుకుని జీవిస్తూ ఉంటాం. ఒకసారి గమనించండి, చింతపడవద్దు. ఆహారం గురించి, వస్త్రం గురించి, ఒకవేళ ఇంకా కావలసినవి ఇవి మాత్రమే కాకుండా ప్రభు ఇవే చెప్పాడు ఇక్కడ, ఇవి కాకుండా ఇంకా ఏదైనా సరే మనకు కావలసినవి
ఆరోగ్యం గురించి, సహాయం గురించి, భవిష్యత్తు గురించి, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, అది చదువు గొప్పగా చదవడం గురించి, లేదా జాబు గురించి, వారి వివాహాల గురించి, వారి వ్యాపారాభివృద్ధి గురించి, ఇంకా ఏదైనా సరే వాటి గురించి ఇంత చింతపడిపోతూ ఉంటే ఏం చేయగలుగుతాం? ఒకవేళ చింతపడడం ద్వారా నువ్వేం చేయగలవా అంటే ఏమీ చేయలేవు. కనుక ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, పూర్తిగా మనం తెలుసుకోవాల్సింది, మనం చింతపడడం ద్వారా ఏమి చేయలేము, చింతపడడం ద్వారా లాభం ఏమీ లేదు, చింతపడడం ద్వారా దేవుడు బాధపడతాడు, చింతపడడం ద్వారా దేవుని సామర్థ్యాన్ని నువ్వు అనుమానిస్తున్నావు, చింతపడడం ద్వారా దేవుడు ఎంతో గొప్ప వాటిని కూడా దేవుడు నీకు ఇచ్చాడు, నిన్నే గొప్పగా దేవుడు చేశాడు. అలాంటప్పుడు నీకు కావలసిన అల్పమైన దాన్ని ఎందుకు ఇవ్వలేడు అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా నువ్వు ముందుకు సాగుతున్నావు చింతపడడం ద్వారా. కాబట్టి దయచేసి అర్థం చేసుకుందాం, చింతపడడం మానేస్తే ఈ అల్ప విశ్వాసపు జీవితం కూడా మనలోంచి తొలగిపోతుంది. దేవుని బిడ్డలను ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులకు వేరుగా అన్ని విధాలా కూడా జీవించమని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకానుసారమైన వాటి గురించి ఎక్కువగా చింతపడేది లోకస్తులే. మనం ఎప్పుడూ కూడా లోకానుసారమైన వాటి మీదే ధ్యాస పెట్టి క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము అంటే నిజమైన క్రైస్తత్వం కాదది. ప్రభు దగ్గరికి వచ్చినా కూడా దేవుని కోసం దేవుని దగ్గర అడగడం తప్పులేదు, కానీ ప్రభు దగ్గరికి రావడం కూడా ఏంటి మన ధ్యేయం అంటే ఈ లోకానుసారమైనదే, ఈ తిండి, ఈ వస్త్రం, ఇగో ఈ లోకానుసారమైన సౌఖ్యం, సౌభాగ్యం, ఇదే. ఒకప్పుడు మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తెలియని స్థితిలో ఇవే కోరుకున్నాం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన బిడ్డలుగా మారి ఆయన గురించి తెలుసుకుంటున్న తర్వాత కూడా ఇదే చింత నీలో ఉంటే ఇంకా నిజమైన క్రైస్తవునిగా, ఉన్నతమైన క్రైస్తవునిగా, దేవుడు కోరుకుంటున్న స్థాయికి నువ్వు ఎదగటం లేదని ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ గమనించాల్సినటువంటి చివరి మాటలు ఏమిటి అంటే, మనం చింతపడడం మానేద్దాం. చింతపడడం అనేది అల్ప విశ్వాసానికి సంకేతం. అల్ప విశ్వాసం అనేది నువ్వు ఇంకా పరిపూర్ణంగా దేవుడు కోరుతున్నట్టుగా ఎదగలేని విశ్వాసివి అన్నదానికి సంకేతం. ఇప్పుడు చివరి మాటలు ఏంటంటే, చింతపడకుండా ఉండాలన్నాడు కాబట్టి చింతపడకుండా మనము ఎలా ఉండగలుగుతాం, ఎప్పుడు ఉండగలుగుతాం? చింతపడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? చింతపడడం మాత్రం చేయలేకపోతున్నా అంటే చింతపడకుండా ఉండడం అనేది మాత్రం చేయలేకపోతున్నానండి చాలా మంది అనుకునే మాటలు ఇవి. ఖచ్చితంగా మనం చింతపడకుండా ఉండాలి అంటే ఏం చేస్తే చింతపడకుండా ఉంటాం అనేది ఒకసారి బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం. ఇక్కడే ప్రభు చెప్పాడు, ఆ మాటను మనము చివరిలో ధ్యానం చేద్దాం. చింతపడకుండా ఉండడం అంటే మనం ఏం చేయాలి? బైబిల్లో దేవుడు చెప్పాడు, మీరు చింతపడకండి. చింతపడకుండా ఏం చేయాలి అని అంటే, పేతురు తన పత్రికలో చెప్తాడు, మిమ్మల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దీనిని గురించి ఫిలిప్పీ పత్రికలో అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేనిని గూర్చి చింతపడవద్దు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అలా చేస్తే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. దేవుని సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుని సమాధానం కావాలి అంటే ఇక కలవరము, చింత ఇలాంటివి ఏమీ దరిచేరవు అని. అటువంటి జీవితం మనకు రావాలి అంటే చింతపడడం అనేది మాని, ఎప్పుడైనా చింతించవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ చింతించవలసిన సమయంలో చింతపడడం అనేది మాని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియచేయాలి. ప్రార్థన, విజ్ఞాపన, విన్నపాలు దేవునికి చేయాలి. ఎప్పుడైనా చింతపడుతున్న సందర్భాలు వచ్చినప్పుడు అదే రీతిగా చింతపడడం అనేది మానేసి దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు సరైన సొల్యూషన్ మనకు దొరుకుతుంది.
దేవునికి ప్రార్థన చేస్తే సరైన మార్గంలోని మనం వెళతాం. ఈ చింత అనేది తొలగిపోతుంది. కనుక దయచేసి గమనిద్దాం, చింతపడొద్దు అని దేవుడు చెప్పిన మాటకు మనం విలువిస్తూ చింతపడకుండా మనం జీవించాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే మనం ప్రార్థన చేయాలి. దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని పాదాల దగ్గర గడుపుతూ ప్రార్థన చేయాలి. నీ గురించి నువ్వు చేసుకో. విజ్ఞాపన అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అది ఇతరుల గురించి ప్రార్థించడం, ఇతరుల కష్టాల గురించి, ఇతరుల విడుదల గురించి, ఇతరులు ప్రభువులో బలపడడం గురించి, ఇతరులు సమాజంలో చక్కగా బ్రతకడం గురించి, వారి మనసులను దేవుడు మార్చి సరైన రీతిలో నడిపించేటట్లు, అలాగే వారి కష్ట నష్టాలు కూడా దేవుడు తీర్చేటట్లు ఇతరుల గురించి, నీ గురించి నువ్వు ప్రార్థించగలగాలి. మనవులు చెయ్యాలి. అలా చేయడం అనేది నీ ప్రార్థన ఆలకించే దేవునికి ఎంతో ఆనందం. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడును పొందుకుంటాడు అని ప్రభువే చెప్పాడు. ఆయన ఏమి మనను విసుక్కునేవాడు కాదు. విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని ఇంకా పైపెచ్చు మనకే చెప్పాడు ఆయన. కనుక ప్రార్థన చేయడం అనేది కష్టాలలో, ఇబ్బందులలో అది మనకు మంచి పరిష్కారం. అంతేగాని అదే రీతిగా పని జరిగే వరకు ఇలాగే బాధపడుతూ కూర్చుంటానని చింతపడితే అది పరిష్కారం కాదు. చింతపడవద్దు అన్న దేవుని మాటను గౌరవించి అలా ఉండకుండా, చింతపడకుండా నీ జీవితం సజావుగా ముందుకు సాగాలి అంటే నువ్వు ప్రార్థించే వ్యక్తివై ఉండాలి. బాధ కలుగుతున్న ప్రతిసారి దేవుని ప్రార్థించు. బాధ కలుగుతున్న ప్రతిసారి దేవుని ప్రార్థించు. ఖచ్చితంగా నీ బాధను చూస్తున్నా, నీ బాధను విన్న దేవుడు పట్టించుకుని నీ కష్టం నుంచి విడిపిస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో వారి చివరి విముక్తి దినాలలో ఎంతో బహు గొప్పగా దేవునికి మొర్రపెట్టి వేడుకున్నప్పుడు ఆ నిర్గమాకాండం 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో, 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఆయన చేసిన పనులు చూస్తే ఇశ్రాయేలీయులు మొర్రపెట్టిన దేవుడు విని వారిని లక్ష్యపెట్టి మోషేతో మాట్లాడతాడు. వారి బాధలు నాకు తెలుసున్నాయి, వారు కష్టపెట్టు వారిని బట్టి నేను వారి బాధలు చూస్తున్నాను, నాకు తెలిసాయి, నేను వారి మొరలు విన్నాను, కనుక వారిని విడిపించడానికి దిగొచ్చాను అన్నాడు దేవుడు. అంటే ప్రార్థించడం చేత దేవుడు ఏమీ పట్టించుకోకుండా ఉండడు. ప్రార్థించడం చేత ఆ ప్రార్థనను విని, ఆ ప్రార్థనను జాగ్రత్తగా అందులో కార్యాలు నెరవేర్చడానికి దేవుడు పూనుకుంటాడు, అద్భుతంగా కార్యం చేస్తాడు అనడానికి రుజువులవి. కనుక మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఒకసారి మనం గమనిస్తే మోషేతోనే కాదు, మన విషయాల్లో కూడా దేవుడు ఈ రీతిగానే కార్యం చేస్తాడు. ఇప్పుడు దేవుడు పట్టించుకుంటాడు. కనుక నీకు బాధ కలుగుతున్న ప్రతిసారి గుర్తుంచుకోండి, ప్రార్థన చెయ్యాలి. మనం ఏం చేయగలం? దేవుని మందిరం ఇప్పుడు మనం కాలువగట్టిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అది కొనడానికి సిద్ధపడినప్పుడు 4 సార్లు స్థలం అమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి బేరసారాలు ఆడాం. ఒకసారి వెళ్ళి 8,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసి, అన్నిసార్లు అతనితో మాట్లాడినప్పుడల్లా బాధే కలిగేది. కొన్నిసార్లు అమ్ముతాననేవాడు, కొన్నిసార్లు అమ్మననేవాడు. ఒకసారి ఇలా 8,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత, అడ్వాన్స్ తీసుకున్న 15 రోజుల తర్వాత నేను అమ్మనండి నేను అంటూ ఏదో కారణాలు చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు ఏం చేస్తాం? సరిలే అడ్వాన్స్ తీసుకుని కూడా నువ్వు అమ్మనంటున్నావేంటి అని అతని మీద గట్టిగా కేకలేసి బయలుదేరి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటి? హృదయం నిండా అమ్ముతానన్నవాడు అమ్మటం లేదేంటి, మందిరానికి స్థలం సమకూడటం లేదేంటి అని అప్పుడు అది ఎంతో మనకి ఎక్కువ. కాబట్టి ప్రార్థన చేశాము, ఇలా ఎందుకు అంటున్నాడన్న బాధతో ఇంటికి వచ్చి నేను భాస్వం గారు చాపేసుకుని ప్రార్థన చేశాం. బాధపడుతూ కూర్చుంటే పనులు అవుతాయా? ఏమవు కదా, చాపేసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసి ప్రభువా నీ చిత్తం నీకు వదిలేశాను, అడ్వాన్స్ తిరిగి 10 రోజులకి ఇచ్చేస్తానన్నాడు. మరి నీ చిత్తం నువ్వేది చేయాలనుకుంటావో అదే చెయ్యి అని వదిలేసి అలా ప్రార్థన చేసుకుంటుంటే 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయనే ఇంటికి వచ్చాడు. అప్పటికి ఆయన ఇంటికి రావడం, తానే అమ్ముతానని చెప్పి ఇంటికి రావడం 3-4 సార్లు జరిగింది. తర్వాత రానన్నవాడు మరలా 4వ, 5వ వచ్చి మరలా బ్రతిమలాడి, ఈసారి నేను మాట మార్చనండి, ఆ స్థలం మీకు అమ్మేస్తానని చెప్పి అది అమ్మడం జరిగింది. ఇలా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి కదా మన జీవితంలో సాక్ష్యాలు. కనుక బాధ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా దేవుడు పట్టించుకుని సమస్య పరిష్కరిస్తాడు.
చింత అనేది మన నుంచి దూరం అవుతుంది. అదే రీతిగా చింతపడడం మానేసి ప్రార్థించడం నేర్చుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఇది మొదటి కారణం, చింతపడకుండా ప్రార్థన చేయాలి. ఇక రెండవది 119వ కీర్తనలో దైవభక్తుడు చెప్పుకుంటున్నటువంటి మాట మనం చదివితే 119:50వ చరణంలో చదివితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏది? దేవుని వాక్యం. దేవుని వాక్యము మనలను బ్రతికించేది. ఎలా బ్రతికిస్తుంది అంటే, చీకు, చింత, బాధ, వేదన అనేది మనుషులను చంపుతుంది. కానీ ఈ బాధలో, ఈ చీకులో, ఈ చింతలో దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది. చావు నుండి, మరణము నుండి తప్పిస్తుంది. దుఃఖం మరణాన్ని తీసుకొస్తుంది. కొరింథీ పత్రికలో పౌలు చెప్తాడు, రక్షణార్థమైన దుఃఖం అయితే మారు మనసు కలిగిస్తుంది, కానీ లోకానుసారమైన దుఃఖం మనిషికి మరణాన్ని కలిగిస్తుంది అన్నాడు. ఈ చింతలు, ఈ చీకులు ఇవి మనకు చావుకే తప్ప మనకు ప్రయోజనం కాదు. ఇలాంటి భయంకరమైన చింత మనకు లేకుండా, బాధ లేకుండా ఉండాలి అంటే, బాధ కలుగుతున్న సమయంలో, చింత కలుగుతున్న సమయంలో ఎంత చెప్పినా చింత కలుగుతుంది అనుకున్న ప్రతిసారి గమనించాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం, దేవుని వాక్యాన్ని గుర్తుంచుకోవడం, దేవుని వాక్యాన్ని వినడం, ఇవి మనం చెయ్యాలి. దేవుని వాక్యాన్ని అనుసరించడం కూడా మనం చెయ్యాలి. దేవుని వాక్యం మనకు నెమ్మదిని కలిగిస్తుంది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నిత్యము జరిగే ప్రాసెస్ అది. ఒకప్పుడు వాక్యము నెమ్మది కలిగించేది, ఇప్పుడు చేయడం లేదు అంటానికి లేదు. ఇప్పుడు ప్రతిరోజు మన జీవితంలో జరిగించేటటువంటి గొప్ప కార్యం. నీకు నెమ్మది కావాలి, నీ చింతను జయించాలి అంటే చేయవలసింది ఏమిటి అంటే, విశ్వాసి దేవుని వాక్యాన్ని రోజు చదువుకోవాలి. చదువుతుంటే వాక్యం చక్కగా, పాస్టర్ గారు చెప్తున్నారు, ఒకానొక సమయంలో ఎంతో బాధ కలుగుతున్నప్పుడు, ఎంతో చింతపడుతున్నప్పుడు, సర్లే దేవుని ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతుంటే, ఆ సందర్భాన్ని గురించి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు వాక్యంలో చూపించిన మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసమూలమున జీవిస్తాడు. ఆ మాట విన్నప్పుడు ఎంతో ధైర్యం కలిగి, అంటే మనం దేవుని మీద ఆధారపడ్డాం. అలాంటి నీతిమంతులమైన మనం విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి మనం బ్రతకాలి. కానీ ఇలాంటి కష్టాలు, నష్టాలు, ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మనం అదే రీతిగా బాధపడుతూ కూర్చోకూడదు అని చెప్పి, ఎంతో మనసుకు వేదన కలిగినది ఆ దేవుని వాక్యం చేత బలపరచబడి ఆ బాధ నుంచి విముక్తి చెందడం జరిగింది అని. నిజంగా మన జీవితంలో ఎన్నిసార్లు, ఎప్పుడైనా సరే మనకు బాధ కలుగుతున్నప్పుడు, కొంతమంది బాధ కలిగినప్పుడు మంచం మీద పడుకుంటారు, బాధ కలిగినప్పుడు మూతి ముడుచుకుని కూర్చుంటారు, బాధ కలిగినప్పుడు కొంతమంది మరీ ఎక్కువగా ఎదుటి వారి మీద పోట్లాడతారు, బాధ కలిగినప్పుడు నానా రకాలుగా వారి హావభావాలు కనబరుస్తారు, వారు ప్రవర్తిస్తారు. కానీ విశ్వాసులు బాధ కలుగుతున్నప్పుడు ప్రార్థించాలి, బాధ కలుగుతున్నప్పుడు వాక్యాన్ని చదువుకోవాలి, బాధ కలుగుతున్నప్పుడు వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, బాధ కలుగుతున్నప్పుడు వాక్యాన్ని అనుసరించి జీవించడానికే మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఈ వాక్యమే నీ బాధంతటిని తొలగించి నీ బాధలో నీకు నెమ్మది కలిగించేది. అది ఏ బాధ అయినా సరే, నీ వస్త్రమును గురించా, నీ ఆహారమును గురించా, నీ భవిష్యత్తు గురించా, నీ కుటుంబ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, ఏదైనా, ఒకవేళ నీ అసమర్థతను గురించి నువ్వు బాధపడే వ్యక్తివైనా సరే, నీ సమర్థత ఉండి కూడా నువ్వు కాస్తంత సరైన జ్ఞానము లేక భయపడిపోతూ, బాధపడిపోతూ, ఎప్పుడో జరగబోయే దాని గురించి అసలు జరుగుతుందో లేదో నీకు తెలియకపోయినా అనవసరమైన భయంతో చింతపడిపోతున్న ఎటువంటి వ్యక్తివైనా సరే, దేవుని వాక్యమును ధ్యానించు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని పాటించడానికి సిద్ధపడు. అదే నీ జీవితానికి అత్యంత గొప్ప నెమ్మదిని కలిగిస్తుంది. 1, బాధ కలుగుతున్నప్పుడు ప్రార్థించాలి. 2, బాధ కలుగుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానించాలి, అనుసరించాలి. 3వది చివరి మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదివిన భాగం ఉంది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వచనాల వరకు మనం ధ్యానిస్తున్నాం. ఇందులో దేవుడు చింతపడొద్దన్నాడు. ఆహారం, వస్త్రము, దాని గురించి, ధరించుకోవడం గురించి మీరు బాధపడొద్దు,
చింతపడొద్దు అని, అలాగే రేపటిని గురించి కూడా, భవిష్యత్తు గురించి కూడా చింతపడొద్దు అని. ఇలా చింతపడకుండా ఉండాలి అంటే ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం మీద ఆధారపడాలని నేర్చుకున్నాం. ఇంకా మూడవ విషయం, చింతపడకుండా ఏం చెయ్యాలి? ఇక్కడ ప్రభు చెబుతున్న మాటలు మనం చదువుకుందాం. 31వ వచనం, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం గానించి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆఖరి వచనంలో, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆ నాటికి చాలు అని. అంటే ఈ మాట దేని గురించి వ్రాశాడు అంటే, ఏనాటి కీడు ఆ నాటికి చాలు అంటే, ఇక్కడ కీడు అనేది మన చింతకు, వేదనకు గుర్తు. ఈ రోజు బాధపడుతూ ఉంటే, ఈ రోజు కష్టాలు పడుతుంటే, దాని గురించి ఈ రోజు వరకే మీరు బాధపడండి. ఈ బాధపడడం కూడా కంప్లీట్ గా చింతపడుతూ కూర్చుంటూ నశించిపోవద్దు. ఈ రోజు కష్టం గురించి ఈ రోజు ఆలోచించు, అంతేగాని ఈ రోజు ఉండి రేపటి కష్టం గురించి, ఎల్లుండి కష్టం గురించి, ఆ తరువాత కష్టం గురించి, అవి కూడా ఇప్పుడే అనుభవించేస్తున్నట్లుగా, ఒకేసారి అన్ని వచ్చి పడ్డాయి అన్నట్లుగా మనము బాధపడుతూ కూర్చుంటే అది మనకు కీడే తప్ప మేలు కాదు. కాబట్టి ఏనాటి కీడు ఆ నాటికి చాలు అంటే, ఈ రోజు కష్టం, దాని ద్వారా పర్యవసానం, ఈ రోజుకు చాలు అనుభవిస్తున్నాం, దేవుడు విడుదలిస్తాడు. రేపు భవిష్యత్తులో కూడా జీవితాంతం జరగబోయే ఆ చింత కూడా ఇప్పుడే తీర్చుకుని, ఆ కీడు కూడా ఎందుకు మనకిప్పుడు. కాబట్టి ఏ రోజు కష్టం ఆ రోజు అనుభవిస్తూ, ఆ రీతిగా ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు సాగుతుంటే గొప్ప విడుదల వస్తుంది. ఏనాటి దుఃఖము ఆ దుఃఖం కలిగే పరిస్థితులలో జాగ్రత్తగా ప్రవర్తిస్తూ, వాక్యం చెప్పినట్లుగా నడుచుకుంటూ పోతే చక్కగా బాగుంటుంది. అంతేగా భవిష్యత్తు గురించి, అన్నింటి గురించి ఒకేసారి మనం బాధపడుతూ కూర్చుంటే అది మనకు కీడు, అది మనకు చింత, ఏమాత్రం ఉపయోగం కాదు. ఈనాటి కీడు ఆ నాటికి చాలు, రేపటి గురించి, రేపు సంగతుల గురించి అది విచారిస్తుంది, వదిలిపెట్టి అంటూ, మరి ఈరోజు మనం ఏం చేయాలి? రేపటి గురించి చింతపడొద్దన్నాడు, ఈనాటి కీడు ఆ నాటికి చాలన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ అంటాడు, నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి మొదట, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. అంటే మనకు ఏదైతే కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఇంకా చెప్పాలి అంటే ఆహారము, వస్త్రము, పానీయము, అవసరము, వీటన్నిటి గురించి బైబిల్ చెప్తుంది. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అని అంటే, నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. చెప్పేది ఎవరితో? ప్రభువును నమ్మిన వారితోనే. అంటే వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారు, ప్రభువును విశ్వసించారు. ఎప్పుడు ప్రభువును నమ్ముకున్నాడో, రోమపత్రిక 5వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లు మొదటి వచనంలో, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట మూలాన మనము నీతిమంతులమయ్యాం. వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, నీతిమంతులయ్యారు. నీతిమంతులుగా ప్రభువును వెంబడిస్తున్న వారితో ప్రభువు చెబుతున్నాడు, మీరు నా నీతిని ఇంకా వెదకండి. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనను వెంబడిస్తూ, ఆయన మీద ఆధారపడి, ఆయన రాజ్యానికి వారసులుగా సిద్ధపడుతున్నటువంటి వారితో మీరు నా రాజ్యాన్ని వెదకండి అని అన్నాడు. ఇది అన్యులతో చెప్పిన మాట కాదు, ప్రభువును విశ్వసించిన వారితో చెప్పాడు. కాబట్టి ఆయనను నమ్ముకున్నారు, వాళ్ళు నీతిమంతులయ్యారు, దేవుని రాజ్యం కోసం చూస్తున్నారు. అలాంటి వారితో దేవుడు ఇంకా వెదకండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో, భూలోకంలో భూనివాసులుగా జీవిస్తున్న మనము పరలోక రాజ్య వారసులుగా మన జీవితాన్ని కొనసాగించాలి. పరలోకం కావాలని విశ్వసిస్తున్నా, పరలోకం కోసం సిద్ధపడుతున్నాం, అంతవరకు బాగానే ఉంది. కానీ పరలోక రాజ్య వారసులుగా ఇక్కడ మన జీవితాన్ని, మన మనుగడను కొనసాగించాలి. పరలోకములో మనం ఎలా ఉంటాం? యేసుప్రభు ప్రార్థించినప్పుడు కూడా, ప్రార్థన నేర్పినప్పుడు కూడా, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని ప్రార్థించమన్నాడు. పరలోకములో సమస్తము దేవుని చిత్తమే జరుగుతుంది, ఆయనకు అంతకు మించి ఏది జరగదు. అలాగే ఇక్కడ కూడా, అంటే అది నీ నుండి బయలుదేరాలి. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివయ్యి, దేవుడు చెప్పినట్లుగా చేసే వ్యక్తివై ఉండాలి. పరలోకంలో జరిగేది అదే, పరలోక వాసి చేసేది అదే. ఇక్కడ నువ్వు పరలోకవాసిగా, భూలోక వాసులు చేస్తున్నట్లు ఇష్టానుసారంగా కాకుండా
పరలోకపు దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ నడుచుకోవాలి. ఆయన రాజ్యమును వెదుకడం అంటే నువ్వు ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు చేసే ప్రవర్తన ఇక్కడ ప్రవర్తించడం, అలాగే ఆయన రాజ్యంలోనికి అనేక మంది ప్రవేశించేటట్లుగా అనేక మందికి ఆ రాజ్యము విస్తరించినట్లుగా నువ్వు ప్రయాసపడాలి. ఇది రాజ్యాన్ని వెతకడం అంటే. ఇప్పుడు నీతిని వెతకడము అంటే నీతిని యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందుకున్నాం, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఆ నీతి ప్రవర్తన, ఆ నీతిగా జీవించడం, ఏ నీతినైతే దేవుడు నీలో పెట్టాడో దానిని ఇతరులకు కనబడేటట్లుగా ప్రదర్శించవలసి వచ్చినప్పుడు ఆ నీతి కార్యాలను చేసుకుంటూ నీతిని వెతకడం అంటే అలాంటి ప్రవర్తనను కలిగి జీవించడం. నీతిగా బ్రతకడం, నీతి కలిగి జీవించడం, నీతి ప్రవర్తనతో ముందుకు సాగడం, ఇవన్నీ వదిలిపెట్టి ప్రభునందు విశ్వాసం నుంచి పరలోకం కోసం ఎదురు చూస్తున్న మనం ఈ లోకములో ప్రభు ప్రతినిధులుగా, పరలోకపు పౌరసత్వం కలిగిన వారంగా, పరలోకపు వారసులుగా ప్రవర్తించడం మానేసి ఇక చింతపడుతూ కూర్చుంటే అదే మన పని? చింతపడుతూ కూర్చుంటే అదేనా మనం చేయవలసింది? చింతపడుతూ కూర్చుంటే అది దేవునికి ఘనతేనా? కాబట్టి మనం చేయవలసిన వాటిని విడిచిపెట్టి అనవసరమైన వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. కాబట్టి సార్థకం చేసుకోవాలి అంటే చింతపడడం మానేసి దేవుని సన్నిధిలో బాధ కలుగుతున్న ప్రతిసారి ప్రార్థన చెయ్యండి. చింతపడడం మానేసి బాధ కలుగుతున్న ప్రతిసారి దేవుని పాదాల దగ్గర గడుపుతూ ప్రార్థనతో పాటు వాక్యమును కూడా ధ్యానించండి. మార్త అనేక వాటి గురించి బాధపడుతుంటే మరీ చూడండి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎంత చక్కగా ఆయన చెప్పేవి వింటుంది, ఆయన దగ్గర అడిగి తెలుసుకుంటుంది. అక్కడ అనుభవం మనకు ప్రార్థనకు వాక్య ధ్యానానికి రెండింటికి సరిపోతుంది అది. అలాంటి అనుభవంలోనూ మనం ఎదగాలి. దాంతోపాటు వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఇంతవరకు చాలా మంది బాగానే ఉంటారు. ఇంతకు మించి చేయవలసిన ఇంకోటి ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ప్రభునందు విశ్వాసం ఉంచి పరలోకాన్ని పొందుకునేటట్లుగా సిద్ధపడుతూ ఆ పరలోకపు అనుభవం లేక ఆ పరలోక ప్రవర్తన దేవుడు నీకు ఈ భూమి మీదే ఉండగా నేర్పుతూ ఉండగా దాని ప్రకారము జీవించాలి. ఆ పరలోకములో నీవు మాత్రమే వారసుడమే ఉండడం కాదు, అనేక మంది వారసులు ఉండేలాగా నువ్వు ప్రయాసపడాలి. దేవుడిచ్చే నీతిని నువ్వు హృదయంలో పొందుకోవడం మాత్రమే కాదు, బయటికి కూడా ప్రజలకు కనబడేటట్లుగా ఆ నీతి ప్రవర్తన నీలో కనబడాలి. కనుక నీతిగా ప్రవర్తించడం, దేవుని రాజ్య వారసులుగా ఆయన రాజ్యాన్ని విస్తరింపచేస్తూ ప్రయాసపడుతూ అలా ప్రవర్తించడం మనము చేయవలసిన పని. ఈ 3 రకాలు: ప్రార్థించడం, వాక్యమును ధ్యానించి అనుసరించడం, పరలోక రాజ్య వారసులుగా నీతి ప్రవర్తనతో చక్కగా బ్రతకడానికి ఇవి మనం వెతుకుతూ చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. ఇవి చేస్తే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉండి మన బాధలలో ఎంతో నెమ్మదిని కలుగజేస్తూ, మన చింతలన్నీ తొలగించి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ అద్భుతంగా మనము జీవించగలిగినట్లుగా, ఈ లోకములో ఎంతో గొప్పవారి కన్నా కూడా వ్యత్యాసంగా ప్రభువు కోరినట్లు ఒక ఉన్నతమైన శాంతి, నెమ్మది, సంతోషంతో కూడిన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు అన్న విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు నేర్పుతున్నాడు. కనుక మీరు చింతపడకుడి. దేనిని గూర్చి చింతపడొద్దు, రేపటిని గూర్చి చింతపడొద్దు, ఆహారం గురించి, వస్త్రాల గురించి చింతపడొద్దు. దేనిని గురించి చింతపడడం మాని ప్రార్థిస్తూ ఇలా ప్రభు మీద ఆధారపడితే నీకంటే ఎంతో అల్పమైన పక్షులను పోషించే దేవుడు, ఎంతో అల్పమైన చెట్లు, పూలు, గడ్డిని అలంకరించే దేవుడు అంతకంటే శ్రేష్టంగా నిన్ను చేసుకున్నాడే, గొప్పగా స్థితిలో ఉంచాడే, నిన్ను పట్టించుకోకుండా ఎలా ఉంటాడు అన్నటువంటి కనీసపు జ్ఞానంతో ప్రభు వాక్యం మీద ఆధారపడి మనం ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రార్థన మీరు అంగీకరించినందుకు వందనాలు. నీ వాక్యము ఎంతమంది అయితే విన్నారో వారందరూ సరైన వాక్యపు వెలుగులో, వాక్యపు అవగాహనతో ముందుకు సాగే కృప దయచేయండి. బాధలనేవి కలుగుతూనే ఉంటాయి, కానీ వాటన్నింటిలో ఎంత శ్రేష్టంగా, ఎంత చక్కగా ముందుకు మేము బ్రతుకుతూ సాగాలో మీరు నేర్పించండి. చింతపడడం మాని ప్రార్థించువారుగా, వాక్యమును ధ్యానించి అనుసరించువారుగా, నీ నీతిని, రాజ్యాన్ని పొందుకోవడమే కాదు
వాటిని వెతుకుతూ ఇంకా ఇంకా లోతుగా ముందుకు సాగేవారుగా, అలా ప్రవర్తించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని, బలపరిచి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి, అలాగే వారికి ఏ చింతలున్నా సరే అవి చదువు సంబంధమైనటువంటి, నేను ఇంకా చదువులు ఎదగలేకపోతున్నానని చింతపడే బిడ్డలు కానీ, ఉద్యోగం కావాలి అని చింతపడే బిడ్డలు కానీ, ఇంకా వ్యాపారాభివృద్ధి జరగాలని, ఇంకా నా కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి కలగాలి అని, నాకు ఆరోగ్యం కలగాలని, ఇవేమి కలగటం లేదని వీటిని గురించి చింతపడుతున్న ప్రతి బిడ్డను యేసు నామములో స్వస్థపరిచి సహాయం చేసి సమస్తమును అనుగ్రహించి వారందరికీ చింత లేకుండా చేయండి. చింతపడుతున్న సమయంలో కూడా చింతపడకుండా ఎంత చక్కగా బ్రతకాలో, ఏం చేయాలో వాక్యంలో నేర్చుకున్న ప్రకారం అందరూ చేయగలిగే కృప మీరు అందరికీ దయచేయమని మా ప్రార్థన మీరు అంగీకరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్.